భారతిరెడ్డి ఒకరోజు ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన భర్త తనను వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు ఉదయం ఇంటెలిజెన్స్ మీటింగ్ లో ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు స్పందన అధికారులను ఆశ్చర్యపరిచింది. మామూలుగా ఏ రాజకీయ పార్టీకైనా తన ప్రత్యర్థిని దెబ్బకొట్టడానికి ఇది ఒక మంచి అవకాశం. అసలు జగన్ ను అరెస్టు చేసి లోపల వేయమంటారా అని అధికారులు బాబును అడిగారు. కానీ చంద్రబాబు మాత్రం ఇది ఒక కుటుంబానికి సంబంధించిన విషయం, దీన్ని రాజకీయంగా వాడుకోవడం తప్పు అని తేల్చి చెప్పారు. ఏ ఇంట్లోనైనా భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజమని, కానీ వాటిని రోడ్డు మీదకు తెచ్చి సంసారాలను కూల్చకూడదని ఆయన అధికారులకు చెప్పారు. చంద్రబాబు వెంటనే అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ శివశంకర్ ను పిలిచి ఈ విషయం ఎక్కడా మీడియాకు తెలియకుండా చూడాలని గట్టిగా ఆదేశించారు. అంతేకాకుండా వెంటనే రాజశేఖర్ రెడ్డికి సమాచారం అందించి ఆయనే స్వయంగా జోక్యం చేసుకుని ఆ సమస్యను పరిష్కరించుకునేలా చూడాలని సూచించారు. చంద్రబాబు నాయుడు తన ప్రత్యర్థిని వ్యక్తిగతంగా దెబ్బతీయాలని అనుకోలేదు. పైగా వారి కుటుంబ గౌరవాన్ని కాపాడారు. కానీ నేడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిస్థితి వేరేలా ఉంది. సొంత తల్లిని చెల్లిని కూడా కోర్టుల చుట్టూ తిప్పుతున్న జగన్ తీరు చూస్తుంటే ఆనాటి చంద్రబాబు హుందాతనం ఎంత గొప్పదో అర్థమవుతుంది. గృహహింస కేసు పెట్టిందంట, సరే పెడితే ఏమైతుంది? వాళ్ళ మొగుడు మీద పోయి పెట్టుకునింది బావా, దానికి ఏంది పెద్ద చర్చ ఏందేడా? ఇన్ని కేసులు ఉన్నా కూడా ఆ కేసు ఉంటే ఏమైతుంది?